డాక్టర్ గారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మానేస్తే బరువు తగ్గుతారు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం? దీని గురించి సరైన సమాధానం ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ మువ్వా శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి, నేను డాక్టర్ మువ్వా శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. నేను వృత్తిరీత్యా కార్డియాలజిస్ట్ని. ఇవాళ మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, రోజుకి మనం తినే పదార్థాలు ఎన్నిసార్లు తినాలి, దీని గురించి. సో ఇప్పుడు మనం వెయిట్ లాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇది ప్రధానంగా షుగర్ లేని వాళ్ళకి, సో బరువు తగ్గాలనుకున్న వాళ్ళకి మందులు కానీ ఆపరేషన్ కానీ అవసరం లేకుండా నేను తిండిని నియంత్రించడం ద్వారా నేను డైట్ కంట్రోల్ చేస్తాను అని అనుకునే వాళ్ళకి 100 మందిలో 97 మంది ఈ కేటగిరీకి వస్తారు. సో మందులు వేసుకోవాలని కానీ ఏదో ఆపరేషన్ చేసుకోవాలని కానీ ఎవరు అనుకోరు బేసికలీ. సో అలాంటి వాళ్ళకి 2 విధాలైనటువంటి తిండికి సంబంధించినటువంటి నియంత్రణ మనం చేస్తాం. ఒకటి, తినే తిండిలో మార్పులు, అంటే ఏం తినాలి ఏం తినకూడదు ఒకటి. సో అది కూడా ఎన్నిసార్లు తినాలి అనేది 2వ వేరియబుల్ దీనిలో మార్చడానికి. మనకి ఏమి తినాలి ఏమి తినకూడదు అనే దాంట్లో మీకు ఇప్పుడు దాకా మీరు నా పేరు మీద మీరు యూట్యూబ్లో చూసినట్లయితే చాలా సార్లు చెప్పి ఉన్నాం బేసికలీ. దాని గురించి మనం పోవడం. ఇవాళ ప్రధానంగా మనం మాట్లాడబోయే అంశం ఏంటంటే, ఇప్పుడు దీంట్లో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఎక్కువ మంది డాక్టర్లు కానివ్వండి, లేకపోతే డైటీషియన్స్ కానివ్వండి, వాళ్ళు చెప్పడం వల్ల జనాల్లో కూడా నేను తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తింటాను, సో దీనివల్ల నా కడుపు నిండదు, ఆకలి తీరుతుంది, సో నా కడుపు నిండా తినడం లేదు కాబట్టి నేను బరువు తగ్గుతాను. ఇది ఒక కాన్సెప్ట్. కొంతమంది సినిమా తారలు కూడా దీన్ని ప్రమోట్ చేసే స్టేట్మెంట్లు అవి ఇవ్వడం జరిగింది. సో దీంట్లో ఎంత నిజం అనేది మనం చూద్దాం. ఒకటి, నేను చెప్పబోయేది ముందే సినిమా యొక్క ప్లాట్ ముందే రివీల్ చేసేస్తున్నా. సో మనం చెప్పబోయే దాంట్లో ముఖ్యంగా బేసిక్లీ పూర్తిగా ఆపేయాల్సిందంటూ ఏమైనా ఉంటే అది బ్రేక్ఫాస్ట్. పొద్దున్న లేచి ఏమీ తినకుండా మధ్యాహ్నం దాకా గడపడం అనేది దీనిలో ప్రధాన అంశం బేసిక్లీ. దాని సైంటిఫిక్ బేసిస్ ఏంటో ఒక నిమిషంలో మీకు చెప్తాను బేసిక్లీ. సో పొద్దున్న లేచిన తర్వాత మధ్యాహ్న భోజనం, లంచ్ దాకా కూడా ఏమీ సాలిడ్ పదార్థాలు తినకుండా మీరు గడపగలిగి ఉండాలి. సాలిడ్ పదార్థాలు తినకుండా బ్రేక్ఫాస్ట్లో నేను మామూలు మానేసి నేను ఓట్స్ తినచ్చా, ఇక పళ్ళ జ్యూస్ తాగచ్చా, పళ్ళు తినచ్చా, ఏమీ లేవు. నో సాలిడ్స్, ఓన్లీ ద్రవ పదార్థాలు, లిక్విడ్స్ మధ్యాహ్నం తీసుకుంటూ మధ్యాహ్నం దాకా మీరు ఉండాలి. ఇది ఫస్ట్. ఎందుకంటే రోజుకి 3 సార్లు తినే అలవాటు ఉన్న వాళ్ళకి మనం తగ్గించడానికి ఫస్ట్ 2 సార్లు బ్రేక్ఫాస్ట్ తీసేస్తాం. తర్వాత మధ్యాహ్నం లంచ్ గురించి తర్వాత చెప్తాను. ముందు ప్రధానంగా బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడదాం. సో బ్రేక్ఫాస్ట్ మానేయటంలో ఎందుకు మానాలి, దానివల్ల సైంటిఫిక్ బేసిస్ ప్రధానంగా మాట్లాడతాను ఇప్పుడు. సో బ్రేక్ఫాస్ట్ మానేయాలి. మధ్యాహ్నం దాకా మీకు ఆకలి తగ్గించుకోవడానికి మీరు ద్రవ పదార్థాలు మీకు తోచినవి, పాలకు సంబంధించినవి కానివ్వండి, పాలతో చేసినవి కానివ్వండి, మజ్జిగతో చేసినవి కానివ్వండి, లేకపోతే కొబ్బరి నీళ్ళు కానివ్వండి, ఇట్లాంటివి మీకు తోచిన వాల్యూమ్ ఎన్నిసార్లుగా ఉంటే అన్నిసార్లు మీరు తాగొచ్చు. ఇంకొక దీంట్లో వేరియబుల్ ఏంటంటే ప్రోటీన్ పౌడర్స్ అంటారు. మీరు అమెజాన్లో చూడండి, రకరకాల ప్రోటీన్ పౌడర్స్ ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ 500 రూపాయల దగ్గర నుంచి 3,500 దాకా రకరకాల బ్రాండ్స్లో వే ప్రోటీన్ అని, ప్రధానంగా వే ప్రోటీన్ అంటే పాల నుంచే తీసిన ప్రోటీన్. రకరకాల ప్రోటీన్స్ ఉన్నాయి. ఏ ప్రోటీన్ పౌడర్ కంటే ఆ ప్రోటీన్ నీళ్ళలో కలుపుకొని తాగొచ్చు. ఇవి ద్రవ పదార్థాలు మీరు తాగండి. చెప్పాను కదా, పాలతో చేసినట్టు కాఫీలు, టీలు, ఏమి ఇష్టం అనేది, గ్రీన్ టీ, బ్లాక్ కాఫీ విత్ ఇంకా బెటర్, పంచదారతో చేసినవి. క్యాలరీస్ బాగా తక్కువ ఉండాలి అనుకుంటే బ్లాక్ కాఫీ ఈజ్ ద బెస్ట్. బ్లాక్ కాఫీలో కూడా బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కాఫీ అని ఒక వేరియంట్ ఉంది. అంటే బ్లాక్ కాఫీలో ఒక చెంచాడు నెయ్యి కానీ, లేకపోతే వెన్న కానీ, లేకపోతే కనీసం కొబ్బరి నూనె కానీ ఇట్లాంటిది వేసి మీరు దాన్ని బీట్ చేసి దాన్ని తినిఫియాలి. పెద్ద పెద్ద గ్లోబీస్ లాగా లేకుండా అది సన్నగా వచ్చేలాగా చూసుకుని మీరు తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ విత్ ఇదైతే ఆ ఫ్యాట్ ద్వారా మీకు ఎనర్జీ వస్తుంది. బ్లాక్ కాఫీ ద్వారా మీకు మెదడు ఉత్తేజితం అవుతుంది. నీరసము, ఈ అలవాటు లేకపోవడం వల్ల మీకు నీరసంగా రావడం, ఇట్లాంటివన్నీ కూడా మీకు పోతాయి. సో చేయాల్సింది బ్రేక్ఫాస్ట్ ఆపడం. బ్రేక్ఫాస్ట్ ఆపి ఏం చేయాలో మీకు చెప్పాను. సో దీన్ని మీకు కావాలనుకుంటే 1 గంట ఎర్లీగా లంచ్ చేయొచ్చు. 12ంటికి మీకు మళ్ళీ కావాలంటే లంచ్ చేయొచ్చు. లంచ్ గురించి నేను లంచ్ కూడా మన తర్వాత మాట్లాడుకున్నాను. ఈ బ్రేక్ఫాస్ట్ ఆపడం ఎందువల్లంటే, ఇప్పుడు చాలామంది ఒక ఆంగ్ల
ఏంటంటారంటే నానుడి అనుకోండి తెలుగులో, ఇంగ్లీష్ సేయింగ్ ఒకటి ఉన్నది, ఈట్ బ్రేక్ఫాస్ట్ లైక్ ఎ కింగ్, తర్వాత లంచ్ లైక్ ఏ మిడిల్ మ్యాన్ వాట్ ఎవర్, సో అండ్ డిన్నర్ లైక్ ఎ పాపర్. సో ఇది కదా స్టేట్మెంట్. అంటే బ్రేక్ఫాస్ట్ పెద్దగా ఎక్కువగా తినాలి అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి అందరూ చెప్పేది. రాత్రి తినకండి అని చెప్తా అందరూ చెప్తూ ఉంటారు బేసికలీ. కానీ దీనికి నేను ఆపోజిట్ చెప్తున్నాను. ఎందువల్ల వాళ్ళు ఎందుకు చెప్పారు అనేది నేను మాట్లాడను, ఎందుకంటే దానికి సైంటిఫిక్ బేసిస్ లేదు కాబట్టి. నేను చెప్పే దానికి సైంటిఫిక్ బేసిస్ ఏమిటి అంటే, మీరు ఏ పదార్థమైనా తిన్న తర్వాత అది పొట్టలోకి వెళ్ళి అక్కడి నుంచి పేగులు పొట్టలో దాన్ని చిన్న ముక్కలు కింద చేస్తుంది. దాని తర్వాత అది పేగుల్లోకి వెళ్ళి ఆ చిన్న ముక్కలు ఇంకా చిన్నగా అవి బేసిక్ ఇంగ్రీడియంట్స్లోకి వచ్చి అవి రక్తంలోకి అబ్జార్బ్ అయ్యి దానికి అన్నం తినడం ఎందుకు బేసికలీ కండలకి కానివ్వండి రక్తనాళాల నుంచి శరీరం రకరకాల అవయవాలకి ఎనర్జీ ఇవ్వడం కదా, అది ఆ కణాలకి వెళ్ళడానికి 12 గంటలు పడుతుంది. ఇప్పుడు మీరు పొద్దున్న 8 గంటలకి 8:30 మీరు ఆఫీస్కి వెళ్ళే ముందో మీ పనికి వెళ్ళే ముందో టిఫిన్ తిన్నారు అనుకుందాం. సో 8 గంటలకు మీరు తిన్న తిండి పూర్తిగా అది అరిగి దాన్ని కార్బోహైడ్రేట్స్ అనుకోండి, గ్లూకోజ్ ఇట్లాంటి వాటికి అయ్యి అంటే సబ్ కాంపనెంట్స్ అయ్యి పూర్తిగా అది కణాలకి శరీరానికి వెళ్ళడానికి 12 గంటలు పడితే రాత్రి 8 దాకా మీరు పొద్దున్న తిన్న తిండి రకరకాల స్టేజెస్ ఆఫ్ డైజెషన్లో ఉంటుంది. కానీ మధ్యాహ్నం 1:30కో రెండవ లోడ్ పడుతోంది. దానివల్ల ఇట్లా ఉన్నటువంటి షుగర్ మళ్ళీ పెరుగుతోంది. ఇది నార్మల్ షుగర్ కాదు కదా, మీరు ఆల్రెడీ తిన్నారు. సో అది రక్తంలో ఇంకా ఉన్నది, దాని మీద రెండవ లోడ్ పడుతోంది. యూజువల్ లంచ్ బాగా తింటారు ఎక్కువ మంది, సో దానివల్ల ఇంకా పెద్ద స్పైక్ వస్తుంది. అది అయిన 2-3 గంటలకే మూడో లోడ్ పడుతోంది. టీ స్నాక్స్ రకరకాల మధ్యాహ్నం సాయంత్రం 5-6 మళ్ళీ పడుతోంది. అది ఎంత స్పైక్ కాదు. రాత్రి మళ్ళీ పడుతోంది. కానీ రాత్రి 8 మీరు చూసినట్లయితే పొద్దున్న తిన్న బ్రేక్ఫాస్ట్ ఇంకా రక్తంలో ఉన్నది, మధ్యాహ్నం తిన్న లంచ్ ఇంకా ఉన్నది, సాయంత్రం స్నాక్ ఉన్నది. ఈ మూడింటి మీద 4వ లోడ్ పడింది. సో మీకు బాడీకి పొద్దున్న తిన్నది అరిగించుకునే టైమే మీరు ఇవ్వట్లేదు. కానీ మనకి కడుపు ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి తినేస్తున్నాం. కడుపు ఖాళీగా ఉన్నంత మాత్రాన రక్తంలోవి మీ పొద్దున్న తినలేవని కాదు. కడుపు ఖాళీగా ఉండటం, ఆకలి వేయటం అది అలవాటు ప్రకారం మీకు ఆకలిస్తుంది తప్ప దానికి ఒక సైంటిఫిక్ బేసిస్ అని ఉంటే ఏమి లేదు. మీరు ఈ తర్వాత మాట్లాడదాం. ఇకపోతే రాత్రి మీరు తిన్నారనుకోండి, రాత్రి 8కి భోజనం చేశారు, మీరు పొద్దున్న 8 గంటల దాకా మీరు తిన్నది ఉంటుంది. రాత్రి నిద్రపోతారు కాబట్టి మధ్యలో తిన్నారు మీరు. సో మనకి న్యాచురల్గా మనకి ఒక 12 గంటల గ్యాప్ వచ్చింది బేసిక్లీ. ఆ గ్యాప్ మనం ఉపయోగించుకోవచ్చు. పొద్దున్న 8 గంటలకి మీరు తినలేదు అనుకోండి, రక్తంలో పూర్తిగా మీరు తిన్నది పూర్తి ఖాళీ అయిపోయింది కాబట్టి శరీరానికి ఎనర్జీ కావాలి. కాబట్టి ఏం చేస్తున్నది, మీ శరీరంలో ఉన్నటువంటి ఫ్యాట్ని అది కరిగించడం స్టార్ట్ చేస్తుంది. సో మీరు బరువు తగ్గడం స్టార్ట్ చేస్తారు. ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనేది గోల్డెన్ ఆపర్చునిటీ. ఎందుకు 12 గంటలు మీరు ఏమి తినకుండా ఉన్నారు. ఆ బ్రేక్ఫాస్ట్ కనుక మీరు ఆపగలిగితే మీరు ఫ్యాట్ కరిగించుకోవడానికి ఒక గోల్డెన్ అవకాశం, మీరు బంగారు అవకాశం మీ శరీరానికి మీరు ఇస్తున్నారు. అది వదులుకుని మళ్ళీ మనం బ్రేక్ఫాస్ట్ లైక్ ఏ కింగ్ అన్ని తినేసాం అనుకోండి, ఒక 4-5 ఇడ్లీలు, 4 దోశలు, పూరీలు ఈ రకరకాలు తిన్నాం అనుకోండి. పూరీల్లో ఒట్టిగా తినం కదా, దాంతో బంగాళదుంప ఉన్నటువంటి కూర, బంగాళదుంప అంటే మళ్ళీ దుంప, అంత కార్బోహైడ్రేట్ అదంతా. సో దీనివల్ల ఏమవుతుంది, ఈ 12 గంటలు మనం శరీరానికి పేగులకి ఇచ్చిన రెస్ట్ అయిపోతుంది. సో పొద్దున బ్రేక్ఫాస్ట్ ఆపటం ఈజ్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. అక్కడి నుంచి ప్రతి గంట మీ శరీరంలో మీ ఫ్యాట్ కరుగుతోంది. సో ఈ ఆపర్చునిటీ న్యాచురల్గా వచ్చినటువంటి ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకున్నట్లయితే మన ఫ్యాట్ మనం కరిగించుకొని మనం బరువు తగ్గడం అని చేసుకోవచ్చు. ఇకపోతే లంచ్ డిన్నర్ అనేది తర్వాత ఎప్పుడున్న ఎపిసోడ్స్లో మనం మాట్లాడుకుందాం. సో మళ్ళీ చెప్తున్నా, ఇంతకుముందు వాళ్ళు ఎందుకు పొద్దున్న తినమని చెప్పారు అనేది దానికి సైంటిఫిక్ బేసిస్ లేదు. దాన్ని నేను దాటవేయదలుచుకోలేదు. ఐ డోంట్ వాంట్ అవాయిడ్ ఇట్. దాంట్లో సైంటిఫిక్ బేసిస్ లేదు. రాత్రి తిని పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేయడం అని చెప్పడంలో సైంటిఫిక్ బేసిస్ ఉన్నది. అదేంటి ఇప్పుడు మీకు చెప్పాను విస్తారంగా బేసికలీ. సో బరువు తగ్గాలనుకుంటే మీరు పొద్దున్న బ్రేక్ఫాస్ట్ అనేది ఆపేసేయండి. మధ్యాహ్నం దాకా ఏమీ తినకుండా ఉంటే మంచిది, అదే ఉత్తమము. మీకు ఆకలి తట్టుకోలేకపోతే ద్రవ పదార్థాలు మీకు నచ్చినటువంటి వాల్యూమ్స్ ఎంత ఎక్కువైనా సరే, 2-3 గ్లాసులు అయినా సరే, పాలు, కాఫీ, టీ, గ్రీన్ టీ అని తాగండి. బెస్ట్ ఈజ్ బ్లాక్ కాఫీ, ఇంకా బెస్ట్ ఈజ్ బుల్లెట్ ప్రూఫ్ బ్లాక్ కాఫీ. సో ఇది ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నట్లయితే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినడం ఆపగలరు. దీన్ని ఎవరైనా కౌంటర్ చేసినట్లయితే కనుక మీరు సైంటిఫిక్ బేసిస్ మీరు ఇవ్వగలరండి.
సో ఇది లంచ్ డిన్నర్ గురించి మా తర్వాత మాట్లాడుకుందాం. సో మీకు దీని గురించి కాన్సెప్ట్ క్లియర్గా ఉందని నేను అనుకుంటా. ఇంకా మీకు ఏమన్నా సందేహాలు ఉన్నట్లయితే కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. అండ్ విల్ కీప్ దిస్ డిస్కషన్ గోయింగ్ అండి. థ్యాంక్ యూ.